మనం 4.7లో ఉన్నాం. ఇది మ్యుటేషన్ సంబంధించింది. సో ఇందులో ఎక్కువ డీటెయిలింగ్ ఏమి ఇవ్వలేదు మ్యుటేషన్కి. జస్ట్ ఒక చిన్న పారాగ్రాఫ్ ఇచ్చారు, దానికి కొంచెం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. సో మ్యుటేషన్ అనేది దానికి అర్థం ఏంటంటే డిఎన్ఏ ఒక సీక్వెన్స్లో చేంజ్ అయితే దాన్ని మ్యుటేషన్ అంటారు. సో సిన్స్ డిఎన్ఏ కంటైన్స్ ద జెనెటిక్ కోడ్, మామూలుగా వీరు ఏం చెప్తున్నారంటే డిఎన్ఏలో జెనెటిక్ కోడ్ ఉంటుంది. ఒకవేళ సీక్వెన్స్ చేంజ్ అయింది అనుకోండి, ఏవైతే ట్రేట్స్ ఉంటాయో, ఐ మీన్ క్యారెక్టర్స్ ఉంటాయో అవి చేంజ్ అవుతాయి. సో దాన్ని మనం మ్యుటేషన్ అంటాం. సో ఫర్ సపోజ్ దీనివల్ల ఏం జరుగుతుంది, ఐ మీన్ డిఎన్ఏ ఒక సీక్వెన్స్ చేంజ్ అవ్వడం వల్ల ఏమవుతుంది, క్యారెక్టర్లో చేంజ్ వస్తుంది. అది టూ వేస్గా చదువుతారు. ఒకటి జినోటైపిక్ రేషియోలు అండ్ ఫినోటైపిక్ రేషియో. సో జినోటైప్ అంటే ఏదైతే జెనెటిక్ మేకప్ ఉంటుంది, ఐ మీన్ డిఎన్ఏ సీక్వెన్స్ ఏదైతే ఉందో దాంట్లో డిఎన్ఏ యొక్క అరేంజ్మెంట్ చేంజ్ అయితే దాన్ని జీనోటైప్ అంటారు. ఐ మీన్ ఆ జీనోటైప్లో చేంజ్ అవుతుంది. సెకండ్ థింగ్, జీనోటైప్ చేంజ్ అయితే ఫినోటైప్ కూడా చేంజ్ అవుతుంది. సో విజిబుల్ క్యారెక్టర్స్ని మనం ఫినోటైప్ అంటాము. సో మ్యుటేషన్ వల్ల ఏం జరుగుతుందంటే మనకి జెనెటిక్ వేరియేషన్ కాజ్ అవుతుంది. అంటే ఫర్ సపోజ్ జెనెటిక్ వేరియేషన్కి ఒక ఎగ్జాంపుల్ చెప్పారు, దాన్ని మియోసిస్ అంటాం. ఐ మీన్ మియోసిస్లో మియో రికాంబినేషన్ని మనం ఏమంటామంటే అదొక జెనెటిక్ వేరియేషన్ అంటారు. సో కొన్ని రికాంబినేషన్ కాకుండా విచ్ షఫల్స్ ద ఎగ్జిస్టింగ్ జీన్స్ అండ్ మ్యుటేషన్ క్రియేట్స్ ఇన్ న్యూ జీన్స్ ఇన్ డిఎన్ఏ అని. అంటే మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు అంటే బేసిక్గా మ్యుటేషన్కి చాలా వేస్ ఉన్నాయి. మ్యుటేషన్ రానికి అందులో ఒకటి రికాంబినేషన్, ఇంకొకటి రికాంబినేషన్ కాకుండా కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అంటే షఫలింగ్ అవుతాయి జీన్స్ని, వాటి వల్ల కూడా మీకు మ్యుటేషన్ వస్తుంది. సో మ్యుటేషన్ వల్ల ఏం జరుగుతుంది, జెనెటిక్ వేరియేషన్ జరుగుతుంది. ఈ జెనెటిక్ వేరియేషన్ రానికి రికాంబినేషన్ జరగవచ్చు, లేకపోతే రికాంబినేషన్ కాకుండా జీన్స్ యొక్క షఫలింగ్ కూడా జరగవచ్చు. ఇలా ఈ పారాగ్రాఫ్ సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ అని. సో నెక్స్ట్ మనం వెళ్తే కొంచెం డీటెయిలింగ్గా, అంటే మీరు ఏం చెప్పాలనుకుంటున్నారంటే ఈ షఫలింగ్ సంబంధించిన విషయాల గురించి చెప్పాలి. అంటే రీకాంబినేషన్ సంబంధం లేకుండా మ్యూటేషన్ ఎలా జరుగుతారో దానికి సంబంధించిన కొన్ని పాయింట్స్ రాస్తారు. అది జరగాలంటే మనం ఫస్ట్ కొన్ని పాయింట్స్ తెలుసుకుందాం. సో ఫస్ట్ ఇక్కడ ఏం రాశారంటే ఈచ్ ఒక క్రొమాటిన్ అనేది ఒకటి ఉంటుంది, దానికి ఒక వన్ లాంగ్ అండ్ కంటిన్యూస్ టైట్లీ కొలాయిడ్ డిఎన్ఏ స్ట్రాండ్. ఇప్పుడు వీరు ఏం చెప్తున్నారంటే మామూలుగా మన డిఎన్ఏలో బేసిక్గా డిఎన్ఏ అనేది ఎప్పుడు కొలాయిడ్ ఏమంటారు, డబల్ హెలికల్ స్ట్రక్చర్లో ఉంటుంది. సో ఆ హెలికల్ స్ట్రక్చర్ అప్పుడప్పుడు కొలాయిడ్ అయిపోయి, అంటే ఒకదాంతో ఒకదాన్ని టైట్గా బాండ్ అయిపోయి, సో ఒక థ్రెడ్లా ఫామ్ అవుతుంది. ఆ థ్రెడ్ ఒక స్ట్రక్చర్లోకి ఫామ్ అయిపోద్ది. ఆ ఫామ్ అయిన దాన్ని క్రొమాటిడ్ అంటారు. సో క్రొమాటిడ్ అనే దాంట్లో మనకి క్రొమాటిడ్ ఎలా ఉంటుంది అంటే ఒక లాంగ్ స్ట్రక్చర్లా ఉంటుంది. ఫర్ సపోజ్ సో ఇప్పుడు డిఎన్ఏ ఇలా చిందరవందరగా ఉందనుకోండి మీ సెల్లో. సో కొద్దిసేపటికి అంటే సెల్ డివిజన్ ఆర్ సెల్ సైకిల్ టైంలో ఎప్పుడు ఇలానే ఉండదు. సో అప్పుడప్పుడు ఈ డిఎన్ఏ కాస్త ఇలా ఒక స్ట్రక్చర్లోకి ఫామ్ అవుతుంది. సో దీన్నే మనం క్రొమాటిడ్ అంటాం. యు గాట్ ఇట్. సో ఇలా ఒక లాంగ్ స్ట్రక్చర్ ఉంటుంది. దీని గురించి, ఈ క్రొమాటిడ్ యొక్క స్ట్రక్చర్ గురించి సెల్ సైకిల్, సెల్ డివిజన్లో క్లియర్గా ఉంటుంది. సో వెల్, ఈ క్రొమాటిన్ అనే ఒక స్ట్రక్చర్లో ఏం జరుగుతుందంటే ఇక్కడ నుంచి ఒక స్పెసిఫిక్ పార్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చింది అనుకోండి, దానివల్ల మ్యుటేషన్ జరుగుతుంది. లేదా ఇక్కడ ఉన్న ఒక పార్ట్ మొత్తం డెలీట్ అయిపోయింది అనుకోండి సెల్ డివిజన్ ప్రాసెస్లో. సో ఇది మొత్తం డెలీట్ అయిపోతే అక్కడ కూడా మీకు మ్యుటేషన్ జరిగే ఛాన్సెస్ ఉంటాయి. సో దీని ప్రకారం ఏం చెప్తున్నారంటే ఐదర్ లాస్ట్ అవ్వడం వల్ల లేదా గెయిన్ అవ్వడం వల్ల. గెయిన్ అంటే ఏం చెప్తున్నారంటే ఇక్కడ నుంచి వచ్చి ఇక్కడ యాడ్ అవుతుంది. లేదా ఇంకొక పాయింట్ ఉంది, ఇక్కడనే ఉన్న ఒక స్పెసిఫిక్ డిఎన్ఏ సీక్వెన్స్ డబల్ అవుతుంది. ఐ మీన్ ఈ నెంబర్ ఒక 10 బేస్ పేస్ ఉంది అనుకోండి ఎగ్జాక్ట్గా ఇక్కడ ఒక లొకేషన్లో. ఈ 10 బేస్ పేస్ కాస్త డబల్ అయ్యాయి అనుకోండి, అంటే దాని యొక్క నెంబర్ డబల్ అయితే దాన్ని కూడా మనం మ్యుటేషన్ కిందకి తీసుకుంటాం. ఇవి ఎలా జరుగుతాయి అనేది మ్యుటేషన్ యొక్క కాన్సెప్ట్ ఇక్కడ దీంట్లో క్లియర్గా ఇవ్వలేదు. సో దీనికి సంబంధించిన పాయింట్ వచ్చినప్పుడు మనం డిస్కస్ చేద్దాం. అంటే ఎలా డబులింగ్ జరుగుతుంది, ఎలా లాస్ట్ అవుతుంది. సో దీనివల్ల ఏం జరుగుతుందంటే ఒకటి లాస్ట్ అవ్వడం లేదా గెయిన్ అవ్వడం. గెయిన్లో టూ టైప్స్ ఉంటాయి, ఒకటి ఇన్సెషన్ లేదా డూప్లికేషన్.
ఇన్సెషన్ ఇక్కడ నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం. డూప్లికేషన్ అంటే ఎగ్జాక్ట్గా ఇక్కడ ఉన్న ఒక లొకేషన్లో దాని యొక్క సేమ్ డిఎన్ఏ కంటెంట్ డబల్ అవ్వదు. సో దీనివల్ల ఏం జరుగుతుందంటే దీనివల్ల ఏం జరుగుతుంది, క్రోమోసోమ్ యొక్క స్ట్రక్చర్ అనేది చేంజ్ అవుతుంది. సో దానివల్ల మనకి మ్యుటేషన్ కాజ్ అవుతుంది. ఆ మ్యుటేషన్ కాజ్ అవ్వడం వల్ల ఏం జరుగుతుంది, జిఎన్ఏ యొక్క సీక్వెన్స్ అనేది చేంజ్ అవుతుంది. దానివల్ల వచ్చే ఎఫెక్ట్స్ ఏముంటాయి, either జీనోటైప్లో చేంజ్ వస్తుంది, ఆ జీనోటైప్ నుంచి ఫినోటైప్లో ఖచ్చితంగా జీనోటైప్లో చేంజ్ వస్తే ప్రతిసారి ఫినోటైప్లో చేంజ్ రావాలని రూల్ ఏం లేదు. బట్ వస్తే ఒకవేళ మ్యాక్సిమం టైం జీనోటైప్లో చేంజ్ వస్తే ఫినోటైప్లో కూడా చేంజ్ వస్తుంది. సో ఇట్ ఈస్ నాట్ 100% 100% రూల్ ఏం లేదు, లైక్ జీనోటైప్లో చేంజ్ వస్తే ఫినోటైప్లో కూడా చేంజ్ రావాలని అలా. సో మనము నెక్స్ట్ టాపిక్ వెళ్తే, సో ఇప్పుడు చూడండి, నెక్స్ట్ కొన్ని పాయింట్స్ ఇచ్చారు ఇక్కడ. వీరేం చెప్తున్నారంటే genes are the found on the chromosome, so any structural changes like deletion, duplication can affect the multiple genes అన్నారు. ఇంతకుముందు చెప్పిన పాయింటే వాళ్ళు చెప్పారు, క్రోమోజోమ్ మీద జీన్స్ ఉంటాయి, వాటి యొక్క జీన్స్ వచ్చేసి ఇన్సర్షన్ అయినా డెలీషన్ అయినా వాటి వల్ల స్ట్రక్చరల్ చేంజెస్ అనేవి జరుగుతాయి అని చెప్తున్నారు. సో సచ్ క్రోమోజోమల్ మ్యుటేషన్ ఆఫ్టెన్ రిజల్ట్స్ ఇన్ అబ్నార్మాలిటీస్ అన్నారు. అబ్నార్మాలిటీస్ అంటే ఇది ఒక స్పెసిఫిక్ టర్మ్. ఒకవేళ స్ట్రక్చరల్ చేంజెస్ జరుగుతాయి, స్ట్రక్చరల్ చేంజెస్ తర్వాత మనకు వచ్చే రిజల్ట్ని, ఆ ప్రాసెస్, ఆ రిజల్ట్ని, ఎండ్ ప్రోడక్ట్ని మనం ఏమంటామంటే క్రోమోజోమల్ అబ్రివేషన్స్ అంటాం. అంటే దీనికి అర్థం ఏంటంటే, క్రోమోజోమల్ అబ్రివేషన్ అంటే ఏదో ఒక స్ట్రక్చరల్ చేంజ్ జరిగింది, దానివల్ల మనకి క్రోమోజోమల్ అబ్రివేషన్ అనే స్పెసిఫిక్ టర్మినాలజీ స్టార్ట్ అయ్యింది ఇక్కడ. సో ఇది ఒక పేరు, దానికి అలా పేరు పెట్టారు. సో దీస్ ఆర్ ద ఫ్రీక్వెన్సీ సీన్ ఇన్ క్యాన్సర్ సెల్స్ వేర్ డిఎన్ఏ గెట్స్ మ్యుటేట్ అండ్ కాజ్. అంటే వీరు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు. అంటే ఇలాంటి యొక్క స్ట్రక్చరల్ చేంజెస్ అనేవి బేసిక్గా, ఇలాంటి యొక్క క్రోమోజోమల్ అబ్రివేషన్స్ అనేవి మీకు క్యాన్సర్ సెల్స్లో మ్యాక్సిమం కనిపిస్తాయి. క్యాన్సర్ సెల్స్లో అలా కనిపించడం వల్ల, క్యాన్సర్ సెల్స్ మ్యూటేట్ అవ్వడం వల్ల, సారీ, నార్మల్ సెల్స్ మ్యూటేట్ అవ్వడం వల్ల క్యాన్సర్ సెల్స్ వస్తాయి. సో క్యాన్సర్ సెల్స్ అనేవి అన్కంట్రోల్డ్ సెల్ గ్రోత్ ప్రాసెస్ చేస్తాయి, ఎందుకంటే వాటిలో కూడా క్రోమోజోమల్ అబ్రివేషన్ ఉంటుంది. ఆ క్రోమోజోమల్ అబ్రివేషన్ అంటే స్ట్రక్చరల్ చేంజెస్ అని అర్థం. అది. సో సమ్ టైమ్స్ మ్యుటేషన్ ఎఫెక్ట్స్ జస్ట్ వన్ బేస్ పేర్ ఇన్ డిఎన్ఏ అన్నారు. అంటే దానికి అర్థం ఏంటంటే, మనకున్న ఒక డిఎన్ఏ సీక్వెన్స్లో హండ్రెడ్స్ ఆఫ్ బేస్ పేర్స్ ఉంటాయి, అందులో ఓన్లీ వన్ బేస్ పేర్ ఎఫెక్ట్ అవ్వచ్చు, లేదా మల్టిపుల్ బేస్ పేర్స్ ఎఫెక్ట్ అవ్వచ్చు. ఒకవేళ వన్ బేస్ పేర్ ఎఫెక్ట్ అయింది అనుకోండి, దానికి ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు, దాని సికిల్ సెల్ అనీమియా. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, మనకు ఒక బేస్ పేర్ చేంజ్ అయితే, జస్ట్ వన్ బేస్ పేర్, అడినిన్ థైమిన్, థైమిన్ అడినిన్లో ఏదో ఒక చిన్న బేస్ పేర్ చేంజ్ అవుతుంది. సో దానివల్ల మనకి ఆ, ఏం చదువుతుంది, హీమోగ్లోబిన్ అనేది నార్మల్ షేప్లో నుంచి సికిల్ షేప్లోకి వెళ్ళిపోతుంది. నార్మల్ హీమోగ్లోబిన్ వచ్చేసి మనకి రౌండెడ్, ఆర్ వి కెన్ సే ఇట్ యాజ్ అ స్పెరికల్ షేప్ అనుకోండి, స్పెరికల్ షేప్లో ఉంటుంది, కొంచెం డూమ్ కూడా ఉంటుంది దాని యొక్క స్ట్రక్చర్. దానివల్ల అక్కడ సికిల్ సెల్ అనిమినియా రావడం వల్ల ఆ స్పెసిఫిక్ స్ట్రక్చర్ అనేది చేంజ్ అయిపోయి మనకి సికిల్ ఫామ్లోకి వచ్చేస్తుంది. వీరు ఏం చెప్పాలనుకుంటారంటే, మ్యుటేషన్ అనేది జస్ట్ వన్ బేస్ పేర్ దాని మీద కూడా జరుగుతాయి. ఆ వన్ బేస్ పేర్ దాంట్లో సికిల్ సెల్ అనిమీనియా అనేది ఒక ఎగ్జాంపుల్. ఇక్కడ ఏం చదువుతారంటే, మనకు ఒక హిమోగ్లోబిన్ ఉంటుంది. మన హిమోగ్లోబిన్ ఏం చేస్తుందంటే, ఆర్బీసీని, సారీ, హిమోగ్లోబిన్ అనేది 1 minute. సో ఇక్కడ, సో సికిల్ సెల్ అనిమీనియా అనేది వన్ బేస్ పేర్ చేంజ్ ఇన్ ద జీన్ ఫర్ ద హీమోగ్లోబిన్ చేంజెస్ ద షేప్ ఆఫ్ రెడ్ బ్లడ్ సెల్స్. మనకి రెడ్ బ్లడ్ సెల్స్ అనేవి ఉంటాయండి. ఆ రెడ్ బ్లడ్ సెల్స్లో హీమోగ్లోబిన్ అనే ఒక జీన్ ఉంటుంది. ఈ హీమోగ్లోబిన్ సంబంధించిన జీన్స్ ఉంటాయి. ఈ హీమోగ్లోబిన్ జీన్స్ ఏం చేస్తాయి అంటే, ఒకవేళ మ్యూటేట్ అయింది అనుకోండి, రెడ్ బ్లడ్ సెల్స్ యొక్క ఒరిజినల్ షేప్ కాకుండా సికిల్ షేప్కి వచ్చేస్తుంది. ఆ సికిల్ షేప్కి రానికి కారణం ఒక వన్ బేస్ పేర్ చేంజ్. సో వన్ బేస్ పేర్ చేంజ్ వల్ల మ్యుటేషన్ వచ్చింది కాబట్టి దీన్నే పాయింట్ మ్యుటేషన్ అని కూడా అంటారు. తర్వాత నెక్స్ట్ పాయింట్స్కి వస్తే, వెన్ బేస్ పేర్స్ ఆర్ యాడెడ్ ఆర్ రిమూవ్డ్ ఫ్రమ్ ఎ జీన్, ఇట్ కెన్ చేంజ్ ద ఎంటైర్ డిఎన్ఏ సీక్వెన్స్. అంటే వీరు ఇంతకుముందు చెప్పిన పాయింటే, మామూలుగా క్రోమోజోమ్స్ ఉంటాయి కదా, క్రోమోజోమ్స్లో అడిషన్, డూప్లికేషన్, ఇన్సర్షన్ ఇవి జరిగినప్పుడు క్రోమోజోమల్ అబ్రివేషన్ జరుగుతుంది. దానివల్ల ఏం జరుగుతుంది, మనకి ప్రోటీన్ డిఎన్ఏ సీక్వెన్స్ హైలైట్ అవుతుంది, అంటే చేంజ్ అవుతుంది. చేంజ్ అవ్వడం వల్ల ఏమవుతుంది, మనము ప్రోటీన్ సింథసిస్ కూడా చేంజ్ అవుతుంది. అంటే డిఎన్ఏ ఒక సీక్వెన్స్ బట్టి ప్రోటీన్ సింథసిస్ ఎలా జరుగుతుంది అనేది డిటర్మైన్ చేస్తారు. ఒకవేళ డిఎన్ఏ సీక్వెన్స్ చేంజ్ ఉంది అనుకోండి, ప్రోటీన్ యొక్క సీక్వెన్స్ కూడా చేంజ్ ఉంటుంది. సో ప్రోటీన్ సింథసిస్ కూడా చేంజ్ ఉంటుంది. సో దాన్నే మనం ఫ్రేమ్ షిప్ మ్యుటేషన్ అంటాం. ఫ్రేమ్ షిప్ మ్యుటేషన్ అంటే, ఇంతకు ముందు ఒక సీక్వెన్స్ ఉంది అనుకోండి, ఫర్ సపోజ్
మనకి ఏ టి ఏ టి ఇలా అన్ని సీక్వెన్స్ ఇలానే ఉన్నాయి. సో ఫ్రేమ్ షిఫ్ట్ మ్యూటేషన్ లో ఏం జరుగుతుందంటే, ఫస్ట్ సపోజ్ టీ కాస్త వెళ్ళిపోయింది, ఒక దగ్గర నుంచి టీ వెళ్ళిపోయింది, అప్పుడు ఏమవుతుంది? ఏ టి ఏ మళ్ళా ఏనే వస్తుంది. అంటే ఇక్కడ 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 టీ తర్వాత ఒక ఏ ఉంది అనుకుందాం. సో ఇక్కడ ఈ టీ పోయిన తర్వాత ఈ ఏ టీ ఏ రావాలి. టీ ఏ ప్లేస్ లో జస్ట్ ఏ వచ్చేసింది, ఇక్కడ ఒక ఏ, ఇక్కడ ఒక ఏ. సో ఇదే ఫ్రేమ్ షిఫ్ట్ అంటే, మనం రీడ్ చేసేటప్పుడు ఆ ఆ స్పెసిఫిక్ రీడింగ్ అనేది చేంజ్ అవుతుంది. సో దీనివల్ల కోలాన్ యొక్క సీక్వెన్స్ చేంజ్ అయింది. సో రీడింగ్ ఫ్రేమ్ చేంజ్ అయితే దాన్నే ఫ్రేమ్ షిఫ్ట్ మ్యూటేషన్ అంటాం. అయితే ఈ ఫ్రేమ్ షిఫ్ట్ మ్యూటేషన్లో కొన్ని డిఫరెంట్ పాయింట్స్ ఉంటాయి. ఒకటి, ఇలా ఫ్రేమ్ షిఫ్ట్ చేంజ్ అవ్వడం వల్ల మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి, ప్రోటీన్ సింథసిస్లో ఏమైనా ఇష్యూ వచ్చింది అనుకోండి, దానికి ఒక స్పెసిఫిక్ పేరు ఉంటుంది. ఒకవేళ ప్రోటీన్ సింథసిస్లో ఏ ప్రాబ్లము రాలేదనుకోండి, దాన్ని మనం ఏమంటామంటే నాన్ ఫంక్షన్, ఐ మీన్ సారీ, యా. సో మామూలుగా ఫ్రేమ్ షిఫ్ట్ మ్యూటేషన్లో కొన్ని టైప్స్ ఉంటాయి. ఇలా వారి టైప్స్ గురించి డిస్కస్ చేయలేదు, ఓకే, సారీ. సో వారు జస్ట్ ఏం చెప్తున్నారు అంటే, ఫ్రేమ్ షిఫ్ట్ మ్యూటేషన్ అంటే మనం డిఎన్ఏ యొక్క సీక్వెన్స్ అనేది చేంజ్ అవ్వడం అని చెప్పారు. దట్స్ ఓకే, దాన్ని కాదనట్లేదు. ఆ తర్వాత రిజల్ట్స్ ఇన్ నాన్ ఫంక్షనల్ ప్రోటీన్, అంటే అలా ఫ్రేమ్ షిఫ్ట్ అవ్వడం వల్ల మనకు ప్రోటీన్ వచ్చేసి నాన్ ఫంక్షనల్గా ఒక ప్రోటీన్ ప్రొడ్యూస్ అవుతుంది అని చెప్పారు. అంతే, దానికి మించి వారు ఇంకేం చెప్పలేదు దీంట్లో. సో త్రూ ద ఎగ్జాక్ట్ మాలిక్యులర్ స్టెప్ ఆఫ్ హౌ మ్యూటేషన్స్ కెన్ అక్కర్ నాట్ కవర్ హియర్, ఇట్ ఈస్ ఇంపాక్ట్ ఇంపార్టెంట్ నెక్స్ట్ ఏజెంట్. అంటే వీరు ఏం చెప్తున్నారంటే, ఎలా ఈ ప్రాసెస్ జరుగుతుంది, కెమికల్ సారీ మ్యూటేషన్ అనేది ఇక్కడ ఎగ్జాక్ట్గా ఈ స్పెసిఫిక్ చాప్టర్లో డిస్కస్ చేయలేదు. దానికి సంబంధించిన చాప్టర్లో డిస్కస్ చేస్తా అని చెప్పారు, కానీ దాని గురించి పేరు రాయలేదు. సో మామూలుగా మ్యుటేషన్లో టూ టైప్స్ ఉంటాయి, అంటే రానికి ఏజెంట్స్. ఒకటి కెమికల్ మ్యుటేషన్, అంటే కెమికల్స్ వల్ల మ్యుటేషన్ జరగవచ్చు, లేదా ఫిజికల్ వల్ల మ్యుటేషన్ జరగవచ్చు. కెమికల్గా అంటే డ్రగ్స్ కానీ టాక్సిన్స్ కానీ, ఫిజికల్గా అంటే లైట్ వల్ల, సన్లైట్లోని యూవీ రేడియేషన్ వల్ల జరుగుతాయి. సో వీటి వల్ల కూడా మనకి, సరే, వీటి వల్లనే మనకి డిఎన్ఏలో ఒక చేంజ్ అనేది కారణమైంది.